నమస్తే. ఐపాక్ దేశంలోని ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ. గతంలో ఐపాక్ చాలా పార్టీలకు చాలా రాష్ట్రాలలో పనిచేసింది. 2019-2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున జగన్ కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది. 2019లో వైసీపీ ఘన విజయం సాధించింది. కానీ 2024లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ గెలిచినప్పుడు క్రెడిట్ ఐపాక్కు ఎంతొచ్చిందో తెలియంది కాదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు మాత్రం అపవాదు మూటగట్టుకుంది. ఐపాక్ కారణంగానే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయింది అనే విమర్శలు వచ్చాయి. మే నెలలో ఎన్నికలు అయిపోయాయి. జూన్ నెలలో ఫలితాలు వచ్చాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఐపాక్ టీం సైలెంట్ అయింది. కానీ తాజాగా పొలిటికల్ సర్కిల్స్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఐపాక్ టీం మళ్లీ జగన్ కోసం ఏపీలో పని చేయబోతోంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఓ మాజీ మంత్రి మీడియా ముందుకొచ్చి తమ పార్టీ ఓటమికి ఐపాక్ టీం కారణము అని ఆరోపించారు. ఆయనే కాదు, చాలా మంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐపాక్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఐపాక్ మళ్లీ కార్యకలాపాలు సాగించవచ్చు అని తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు పనిచేసిన మాదిరిగా కాకుండా కేవలం కూటమి ప్రభుత్వంపై వైఫల్యాలను మాత్రమే గుర్తించి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఐపాక్ పనిచేయవచ్చు అని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు 2 ప్రతినిధుల చొప్పున నియమించి వారి ద్వారా కార్యకలాపాలు సాగించేలా ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే వైసీపీలోని కొంతమంది నేతలు ఐపాక్ రీ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఎవరు ఏమనుకున్నా జగన్ మాత్రం ఐపాక్కు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు ఐపాక్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లు జగన్కు నచ్చినట్టు కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా జగన్ అన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం, నువ్వే జగన్, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐపాక్ కీలక పాత్ర పోషించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపాక్ టీంను మళ్లీ రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తీసుకోవాలి అని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్యాంపెయిన్లు రన్ చేయాలి అంటే పొలిటికల్ కన్సల్టెన్సీ సపోర్టు కావాలి అని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఐపాక్కు జగన్ అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. 2024లో ఐపాక్ పనిచేసిన వైసీపీ ఓడిపోయినా పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించింది అనే టాక్ వినిపిస్తోంది.